దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించి ఈ దినాన్ని ప్రారంభించారు కదూ. ఎందుకనంటే ప్రతి దినము ప్రభువుతో దినాన్ని ప్రారంభించటం మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని ప్రభు యొక్క మాటను బట్టి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన యెషయా రాసిన గ్రంథం 58వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యముల నుండి 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవునికి మహిమ కలుగును గాక. లోకములంతా క్షేమమే, ఎవరికి బాగోలేదు, ఏది బాగోలేదు, ఏది కలిగిన వారిగా లేదు. క్షేమకాలము, భయంకరమైనటువంటి దినాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను బలపరుస్తాడట, నీకు నిత్యము మేలు కలుగు చేస్తాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు, నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మనము ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడండి. లోకంలో పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితుల్లోంచి ఒక ఉన్నతమైన స్థితికి నేను హెచ్చించి బలపరిచి స్థిరపరిచే దేవుడు. కనుక నమ్ము, విశ్వాసముతో అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి. దేవా, నీ కృపలో బలపరచండి. ప్రభువా, వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. ఈ దినాన్ని చక్కటి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ నిన్ను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. వారికి రావాల్సిన నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించండి. ప్రభువా, అయా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని దీవించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల, ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం ప్రభువా వారికిని వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి సత్కారములకు మీరు మనుషులకు అన్యాయస్తులు కాదు కనుక రావలసినటువంటి నూరంతల ఆశీర్వాదాలు ప్రభువా నీ బిడ్డలైన వారందరికీ నీ నామంలో అనుగ్రహించండి, బలపరచండి, గొప్ప కార్యాలు జరిగించండి. దేవా, ఈ దినాన్ని ఎవరైతే బలహీనులుగా ఉండి లేవలేని స్థితిలో ఉన్నారో అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. రావాల్సిన నూరంతల ఆశీర్వాదాలు ప్రభువా వారి బలహీనతలను వారి లేవనెత్తి ఆరోగ్యం ఇచ్చి నడిపించి ఉన్నతమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామలో ప్రార్థించి స్తుతించి ఈ దినాన్ని మీకు అప్పగించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించి నిరంతర ప్రతిఫలం అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.